అబ్రాహాముకి వచ్చి అబ్రాము భయపడకము, నేను నీ కేడము నీ బహుమానం అత్యధికము అని చెప్పాను. 5 ఆకాశపు వైపు తేరి చూచి కనులు లెక్కించడానికి సఖ్యమైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగొగనని చెప్పాను. అతడు యెహోవాను నమ్మిన అది అతనికి నీతిగా ఎంచెను. సో ఇప్పుడు సాయంత్రం ఈ దేశాన్ని అంతా నీకు ఇస్తాను, నీకు ఎట్లా తెలుసుకుంటాను అన్నాడు. అప్పుడు అతడు, ప్రభువైన యెహోవా యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకున్నదని నాకు ఎట్లో తెలియను అనగా, ఆయన 3 ఏండ్ల పెయ్యిని, 3 ఏండ్ల మేకపిల్లను, 3 ఏండ్ల పొట్టేళ్ళను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు, సో క్లీన్గా చూడండి అక్కడ ఏం జరుగుతుందో. నాకెట్లు తెలియను నన్ను అడిగితే, ఆయన 3 ఏండ్ల ఆల్ 3 years, ఓకే, పెయ్యిని కాఫ్, ఓకే, 3 ఏండ్ల మేకను, పొట్టేళ్ళను, ఒక తెల్ల గువ్వ, ఒక పావురం పిల్ల నా ఎద్దుకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుము ఖండించి దేని ఖండములను దాని ఖండముకి ఎదురుగా ఉంచాను. పక్షులను ఖండించలేదు. ఇప్పుడు గద్దలు కల్లేబరం మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసింది. పొద్దుగుంక పోయినప్పుడు అబ్రాముకు గాఢ నిద్ర పట్టింది. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా. ఇప్పుడు అబ్రహాం గాఢ నిద్రపోయాడు. ఆయన, నీ సంతతి వారు తమది కాన పరదేశమందు పరదేశం. ఇప్పుడు 17 చూడండి. మరియు పొద్దు గుంకి కట్టిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఖండముల మధ్య నడిచిపోయింది. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకున్న గొప్ప నది అయిన ఫరాతు పర్యంతము ఈ దేశము అనగా కేనీయులు, కనిజీలు, కాద్మునీలు, హిత్తీలు, పెరిజ్జీలు, రెఫాయిలు, అమోరీలు, కననీయులు, గిర్గషీలు, ఎబుసీలు నీ సంతానముకు ఇచ్చి ఉన్నానని అబ్రాముతో ఏం చేశాడు? నిబంధన చేశాను. సో అబ్రాముతో నిబంధన చేశాను. నా టర్న్ టు చాప్టర్ 17 ఓకే, 15వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయంకి వచ్చేటప్పుడు కల్లా ఒక్క అధ్యాయం డిఫరెన్స్లో 14 ఏళ్ళు. ఓకే, సో 13 to 14 years. ఇక్కడ 86 ఉన్నాడు. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికల్లా 99 to 100 ఉంటాడు. 99 ఎగ్జాక్ట్లీ. సో అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. ఓకే, నాకును నీకును మధ్య నా నిబంధన ఏం చేస్తానన్నాడు? నియమించదును. మరి ముందు మాట్లాడింది ఏంది? ఎన్నిసార్లు చెప్తావు నువ్వు ప్రభువా? సో 21లో ఏమన్నా 15లో అబ్రాముతో నిబంధన చేశాను. ఇప్పుడు అబ్రామ్ తోటి 99 years అప్పుడు మళ్ళీ వచ్చి నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రాము సాగిలపడి దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు జనకుడవదు. మరి ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నీ పేరు అబ్రహాం అనబడుతుంది అన్నాడు. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును. రాజులు నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తర్వాత నీ సంతానముకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారికి తరములో నీ సంతతికిని మధ్య నా నిబంధన నిత్యముగా ఉండవాలని నిత్య నిబంధనగా స్థిరపరచదను. అది ఆయన మైండ్. ఓకే, సో నీకును నీ తర్వాత నీ సంతతికిని నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కానాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడునై ఉందునని అతనితో చెప్పాను. మరియు దేవుడు నీవు మాత్రం కాక నీ ఇంట్లో పరివారం మొత్తం అందరికీ ఏం చెప్పాడు? 10 నాకును నీకును నీ తర్వాత నీ సంతతి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా
మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలను, మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలను, అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన సోకాల్డ్ ఎవరైనా సరే, దాసుడితో సహా వెండితో కనబడినవాడు మరి ఏదైనా సరే తప్పక సున్నతి పొందాలి. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందిన వాడు ఏమవుతాడు? ఓకే, అనగా చేయబడదో అటివాడు నెంబర్ 1 జనుల్లోంచి కొట్టివేయబడతాడు. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడు అని అబ్రహాంతో చెప్పాను. సో మనం నిర్గమకాండం 21వ అధ్యాయంకి వెళ్ళామంటే కొంచెం థింగ్స్ మారిపోతాయి అన్నమాట. ఏం మారుతాయి అంటే, ఫస్ట్ నేను వాడిని కొట్టేస్తాను. నెంబర్ 2 వాడిని జనుల్లోంచి కొట్టేస్తాను. నెంబర్ 3 చంపేస్తారు. ఓకే, సో 2గా కట్ చేస్తానంటాడు. ఓకే, లోపలికి వెళ్దాం, అర్థమవుతుంది. మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఇలా అనగా అమ్మ పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీకు కుమారుని కలగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జన్ములకు జనని అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదరని అబ్రహాంతో చెప్పాను అన్నాడో లేదా పేరు మచ్చరు అబ్రహాంతో చెప్పాను అన్నాడు. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల సంతానం వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకొని. సో ఇప్పుడు నవ్వు కానీ ఏదైనా సరే ఎక్కడ జరిగింది, ఏదో అన్నాడు, మనసులోనే అయిపోయింది మొత్తం. అబ్రామ్, ఇష్మాయిల్ నీ సన్నిధిని బ్రతుకును గాక. దేవుడు ఒకటి చెప్తుంటే అబ్రహాం పిల్లలు లేరు కాబట్టి ఏమంటున్నాడంటే, ఇష్మాయిల్ నీ సన్నిధిని బ్రతుకుగా అని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారై నిశ్చయంగా నీ కుమారుని కన్ను, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు, అతని సంతతి వారు నీ సంతానము అతని తర్వాత అతని సంతానం గురించి నేను నా వల్ల కదమ్మా ఇదంతా. ఓ మై గాడ్, ఎంత కాంప్లెక్స్గా ఉంది. నా నిబంధన అతనితో స్థిరపరిచేదను. మళ్ళీ ఏమంటాడంటే 19లో నా నిబంధన. ఇప్పుడు ఇష్మాయిల్ గురించి నువ్వు చేసిన మనవి నేను విన్నాను, అతను ఆశీర్వదించి సంతాన బుద్ధి కలిగేసి అత్యధికంగా అతను విస్తరింపజేస్తాను, అతను 12 రాజులు అతలోంచి వస్తారని చెప్పి గొప్ప జన్మంగా చేసేస్తాను. అయితే వచ్చు సంవత్సరం ఈ కాలంగా శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరిచేది. దేవుడు అబ్రహాంతో మాట్లాడి చాలించిన తర్వాత అతని యొద్దుండి పరమునకు వెళ్ళాను. ఓకే, సో 15లో ఒకసారి కనిపించాడు, మళ్ళీ ఇప్పుడు 17లో ఒకసారి కనిపించాడు. ఇప్పుడు 26 వద్దులేండి, చూస్తే ఎనార్మస్ 35 సార్లు ఉంటుంది. ఇది 30 సందర్భాలు నేను మీకు చూపించలేను కదా, టైం పోతుంది. సో 24 రండి, నిర్గమకాండం ఆ ఒక్కటి చదువుదాం. మరియు యెహోవా మోషేతో, నీవును నాదాబ్ అబీహును తర్వాత అహరోను ఇజ్రాయెల్ పెద్దలందరూ 70 మంది ఎక్కిరి రమ్మని చెప్పి అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే బలిపీఠం కట్టారనమాట. మరి మోషే యెహోవా మాటలన్నింటినీ రాసి ఉదయం లేచి కొండ దిగువన బలిపీఠము ఇజ్రాయెల్ 12 గోత్రములు చొప్పున 12 స్తంభములు కట్టి 5 ఇజ్రాయేల్లో యవనస్తులు పంపగా వాళ్ళు ఏం చేశారంటే దహన బలులు అర్పించారు, కోడెలను వధించారు. ఏం చేశారు? దహన బలును సమాధాన బలును అర్పించి కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తంలో సగం తీసుకొని పాలెంలో పోసి ఆ రక్తము సగము బలిపీఠం మీద ప్రోక్షించిన. ఓకే, అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేస్తామని చెప్పి విధేయులమై ఉందురుమనిరి. ఓకే, సో ఇక్కడ ఏం చెప్పాడు? రక్తం వాళ్ళ మీద పోసాడు, వీళ్ళ మీద పోసాడు, చెప్పిందంతా చేస్తామని చెప్పి అన్నాడు. అప్పుడు మోషే రక్తం తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పిన తర్వాత యెహోవా అహరోన్ నాదాబ్ అబీహు ఇజ్రాయేల్ పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఏం చేశారంటే దేవుని చూచిరి, వాళ్ళ పాదముల కింద నీలమయం అంటే అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు 11
ఆయన ఇజ్రాయెల్లో ప్రధానులకు ఏ హాని చేయలేదు. ఇప్పుడు ఏం జరిగిందంటే వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరు. ఓకే, దట్ ఈస్ ఇంపార్టెంట్. ద్వితీయోపదేశకాండం 10. Um, 12. కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన ప్రేమించి నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో సేవించి నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను కట్టలను అనుసరించి కొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్నేం అడుగుతున్నాడు. ఓకే, సో దేవుడు ఏమన్నాడంటే వాళ్ళని ప్రేమించి 15. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనంలో వారి సంతానమైన మిమ్మును నేటి వరకు ఏర్పరచుకొని మీరు లోబడనోళ్ళని స్వభావము రోసివేసి ఇక మీదట ముష్కరులు కాకుండుడి. ఓకే, ఎంత దారుణంగా ఉంటుందంటే ఈ తెలుగు బైబిల్ అసలు. సో 16 చూడండి. కాబట్టి మీరు లోబడాలని స్వభావంను రోసివేసి ఇక మీదట ముష్కరులు కాకుండు అంట. ఎవరు చేశాడు అసలు ఈ ట్రాన్స్లేషన్? కిందేమన్నారు? సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకొని ఇక మీదట ఏమంట వంచని మెడగలవారు కాకుండుడి. సో అక్కడ అసలు దానికి ముష్కరులు కాకుండా ఉండేదానికి ఎంత తేడా ఉంది, రైట్? సో కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని, తండ్రి నిన్ను అర్థం చేసుకోవటానికి ప్రభా వాళ్ళ హార్ట్స్ను ఓపెన్ చేయమని, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నువ్వు ఎక్కడికి నడిపించాలనుకుంటున్నావో ఆ పరిపూర్ణత అంతట్లోకి వాళ్ళని నడిపించమని, ఆ కృప ఇది వాళ్ళకి అనుగ్రహించమని యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. సో ఈరోజు టాపిక్ చాలా లోతు పెద్ద థింగ్ కూడా, కానీ నేను కొంత దూరం సగం దూరం చెప్తానేమో, చూద్దాం ఏమవుద్దు. ఓకే, సో ఈరోజు వాక్యం ఏంటంటే కవనెంట్, నిబంధన. ఓకే, నిబంధన అంటే అగ్రిమెంట్ అని మనం అనుకుంటాం. ఓకే, సో ఇద్దరుంటే ఇద్దరి మధ్య జరిగే కవనెంట్, అగ్రిమెంట్. అన్నిసార్లు కాదు. ఓకే, ఈరోజు ఆ నిబంధన అనేది డైసెక్ట్ చేయాలి, బైసెక్ట్ చేయాలి. ఓకే, రెండు ముక్కలు అటు ఇటు. అసలు ఆ దేవుడు నిబంధనని ఎలా చూస్తాడు అంటే, మనకి నిబంధన అనేది మన అండర్స్టాండింగ్లో మన మైండ్తో చూడకూడదు. నిబంధన అంటే మనం ఏమంటాం, నేను నీకు చేస్తా, నువ్వు నాకు చేస్తా, మహా అయితే ఒక పెళ్ళి గుర్తుంటుంది అంతే మనకి. ఓకే, సో ఇద్దరితోటి నేను నీకుంటా అని చెప్పి నిబంధన చేస్తాడు. యా, ఓకే. ఓకే, నిబంధన అంటే అంతకన్నా పెద్దది. ఓకే, లోపలికి వెళ్దాం. అసలు ఆ పదం ఏంది, ఎందుకు నిబంధన అనే కాన్సెప్ట్ అసలు వచ్చింది? నోవాహుతో దేవుడు నిబంధన చేసుకున్నాడు, నోవాహు బలి అర్పించాడు, ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని శపించను అనుకున్నాడు. నరుల చెడుతనము మీద ఎల్లబడి వాళ్ళ హృదయం యొక్క తలము అంతే కేవలం చెడ్డది అనుకొని ఒక రెయిన్బో పెట్టాడు. ఇది నీకు నాకు మధ్య నిబంధనగా ఉంటుంది, అది వచ్చినప్పుడల్లా నేను జ్ఞాపకం చేసుకుంటాను, ఇంకా నరులు నేను చేయకూడదని. సో ఇప్పుడు సీజన్స్ అన్నీ ఉన్నాయి అని అంటే ఆ రోజు నోవాహుతో చేసుకున్న నిబంధన అనమాట, దేవుడు మనసులో అనుకున్నది. సో వాళ్ళని దీవిస్తానని అన్నాడు, మీరు ఫలించి భూమిని నిండించండి అని చెప్పాడు. ఓకే, ఇంకా ప్రజలు తగ్గేది ఉండదు, ప్రజలు పెరగటమే ఉంటుంది. కానీ ఓకే, పాపులేషన్ నువ్వేం చేసుకున్నా పెరిగిద్ది. సో కారణం ఏంటి? దేవుడు అప్పుడు చేసిన నిబంధన, ఇంకా అదంతే. నేను దీవిస్తాను అనుకున్నాడు, ఇంకా దీవిస్తానే ఉంటాడు, ఇంకా పిల్లలు ఎక్కడ ఆగరు. ఓకే, సో నోవాహు అయిపోయింది. నోవాహు అయిపోయిన తర్వాత నోవాహు పిల్లలు ఉన్నారు, షేమ్, హామ్, యొపెతు. సో
ఇప్పుడు అబ్రహామును దేవుడు 12 అధ్యాయంలో ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి 15 దగ్గరకు వచ్చిన తర్వాత 15 అధ్యాయంకి వచ్చినప్పుడు ఆయన అప్రాక్సిమేట్లీ 85. ఓకే, హీ కేమ్ ఎట్ 75. 12 అధ్యాయం ఆయన వచ్చేటప్పటికల్లా 75 ఏళ్ళు, 10 ఏళ్ళు అయిపోయింది, 85 అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు వచ్చిన తర్వాత దేవుడు అబ్రహాంని మహాలోతులోకి నడిపిస్తాడు. లైఫ్ మొత్తం అబ్రహాంది మొత్తం 12లో ఒకటి చూపిస్తాడు, 15లో, 17లో, 22లో, ఒక్కటి తర్వాత ఒకటి లోపలికి తీసుకొని వెళ్తాడు అబ్రహాంని. ఇప్పుడు ఇంతటితో ఆగిపోయిందా? లేదు. దీని తర్వాత ముక్కని నిర్గమకాండంలో ఓపెన్ చేస్తాడు, నిబంధనని. సో అక్కడితో ఆగిపోయిందా? పోయి దావీదుతో ఓపెన్ చేస్తాడు. అక్కడితో ఆగిందా? లేదు. ఇర్మియా దగ్గరకు వచ్చి ఇంకోటి ఓపెన్ చేస్తాడు. ఓకే, సో లేయర్ ఆఫ్టర్ లేయర్. సో ఇర్మియాతో చేసిన నిబంధనకు వచ్చేటప్పటికల్లా అదే యేసుక్రీస్తు చేసిన నిబంధన. సో ఆయన కవనెంట్ అనేది ఇక్కడ మొదలై ఇక్కడ ఎండ్ అయింది. సో దానిలోకి ప్రజలని నడిపిస్తా వెళ్తా వచ్చాడు. ఇప్పుడు లెట్ us అండర్స్టాండ్ దిస్. అసలు నిబంధన అంటే ఏంటి? ఈరోజు నేను ఒక స్టోరీ టైప్లో చెప్పలేనేమో కానీ, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ చాలా డెప్త్ ఉన్న థింగ్. ఓకే, పూర్తి ఆత్మలో అర్థం చేసుకుంటేనే బాగుంటుంది. ఓకే, కొంచెం టెక్స్చువల్గా ఉండిద్ది. ఐ మీన్ టు సే, ఒక కథలాగా చెప్తే, అంటే చట్టాన్ని మనం నేర్చుకునేటప్పుడు కథ చేయకూడదు. ఏదైనా ఒక భావాన్ని మనం అర్థం చేసుకోవాలన్నప్పుడు కథ చేస్తే బాగుంటుంది. కానీ ఇది డివైన్ కోడ్, లా, చట్టం, రాజ్యాంగం. సో రాజ్యాంగాన్ని సర్టెన్ థింగ్స్ పెట్టి అసలు అది ఎందుకు వచ్చిందని మూలాలు ఎతికి మరీ కనిపెట్టాలి. ఓకే, దాని రీజన్ ఏందనేది. సో కవనెంట్ అంటే ఏంటి? నిబంధన. ఓకే, సో దాన్ని హీబ్రూలో ఏమంటారంటే బిట్మిల్లా అంటారు. అంటే అది సున్నతి. కానీ బిట్ అంటే బిట్ అనొచ్చు, బిట్ అనొచ్చు. ఐ మీన్ ఆర్ సైలెంట్ ఉండొచ్చు, మామూలు ఉండొచ్చు, రెండు పదాలు. కట్ అని అర్థం. ఏంటిది? కొయ్యటం అని అర్థం. ఓకే, సో కవనెంట్ అంటే ఏంటంటే కట్ చేయటం. అర్థమైందా? కవనెంట్ నీకు నాకు ఒప్పందం కాదు. కవనెంట్ అంటే కట్. ఓకే, సో నిబంధన అంటే ఓల్డ్ దేవుడి అర్థం చేసుకోవాలి. ఓకే, ఈరోజు మన థింగ్ని, వాక్యం దేవుని దృష్టిలో అర్థం చేసుకోవాలి. మీ దగ్గర నుంచి నేను చెప్పగలనో లేదో తెలియదు. దేవుడు చెప్పేటప్పటికల్లా గంట అయిపోయింది కాబట్టి. ఓకే, ఫర్గివ్ మీ. కానీ ఆ కోర్ మాత్రం బాగా అర్థం చేసుకోండి. ఓకే, అమూల్యం. సో నిబంధన అంటే ఏంటంటే కొయ్యటం. ఓకేనా? సో ఈ పదము ఇప్పుడు కాదు, అది కేవలం అబ్రహాం కాదు, అబ్రహాం ముందు కూడా ఎన్నో ఉన్నాయి. ఓకే, బైబిల్ ఏంటంటే కొత్తగా ఏం లేదు. పాత టైమ్స్లో, ఓల్డ్ టెస్టమెంట్లో మెసొపొతేమియా దగ్గర ఉన్నోళ్ళు బలులు అర్పించేవాళ్ళు. చాలా జాతులు ఉన్నాయి. సుమేరియన్ అని, అకాడియన్స్ అని, ఎంతోమంది ఉన్నారు. ఓకే, సో అక్కడ అంత దూరం ఎందుకు? మనం వాళ్ళని, ఇక్కడున్న ప్రజలు, కానానీయులు, వీళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని అగ్నిహోత్రంలో నడిపిస్తారు, బలు అర్పిస్తారు. ఇవన్నీ చెప్పాడు కదా, ఆకాశరాణులకు బలు అర్పిస్తే. బలులు ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఓకే, ఈరోజు నేను మాట్లాడుతుంది కవనెంట్. బలికి కవనెంట్కి కొంచెం తేడా ఉంది. ఓకే, బలి ఈజ్ అ డిఫరెంట్ థింగ్, సాక్రిఫైస్ అండ్ ఆఫరింగ్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. కానీ ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది కవనెంట్. సో కవనెంట్కి కుడికి కానీ ఎడమకి కానీ తిరగకుండా కవనెంట్ మాత్రమే అర్థం చేసుకోవాలి. ఓకే, సో నిబంధన అంటే ఏంటి? కట్ చేయటం. ఓకే, ఏందంట అది? సో నార్మల్ ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత లోపలికి వెళ్దాం. ఇప్పుడు చూడండి, దేవుడు వచ్చాడు,
3 ఏండ్ల పెయ్యిని, 3 ఏండ్ల మేకని, 3 ఏండ్ల పొట్టేల్ని ఏం చేయమన్నాడు? కట్ చేసి ఖండములను ఎదురుగా. ఇప్పుడు ఒక చిన్న దూడను తీసుకున్నాం. దూడను తీసుకొని మధ్యలో కట్ చేసాం. ఈ పార్ట్ ఇటు ఉంది, ఈ పార్ట్ ఇటు పెట్టాం. కండల్. సో కట్ చేసామా లేదా? సో ఆ కట్ చేయటం ఈజ్ కావాలంటే ఓకేనా. ఇప్పుడు మనం షాప్ ఓపెన్ చేసేటప్పుడు ఏం చేస్తాం? బట్ దట్ ఈస్ సిజర్. బట్ హియర్ ఓకే. సో అర్థమవుతుంది కదా. సో ఇక్కడ దూడని కట్ చేశాడు. ఈ మేక, పొటేలు ఉన్నారా? మేకను కట్ చేసాం. ఒక్కసారి అసలు రియాలిటీలోకి రండి. ఒక మేకను తీసుకొచ్చుకుందాం, 2గా కట్ చేద్దాం. అప్పుడు ఏమైద్ది? ఓ నువ్వు కట్ చేసావు కాబట్టి నేను వైట్గా ఉంటాను, అస్సలు రక్తం కారనంటదా? మరి ఏమైద్ది అప్పుడు? కారతనే ఉంటుందిగా. సో 2 ఖండాలుగా చేసి అక్కడ పెడితే మధ్యలో రక్తం ఉంటే ఎందుకని 2 కట్ చేసి దూరంగా పెట్టాలి? మధ్యలో రక్తం కారింది. పెయ్యి అంతే, మేక అంతే, పొట్టేలు అంతే. మళ్ళీ 3 ఏళ్ళు ఎందుకు? మెచ్యూరిటీ. ఓకే, పరిపూర్ణం. ఓకేనా. సో అందుకే యేసుప్రభు దగ్గర 33, రైట్. సో మెచ్యూరిటీ అనమాట. అక్కడికి వచ్చేంత వరకు సో తీసుకొచ్చి అక్కడ పెట్టమన్నాడు. ఇప్పుడు దీన్ని కొంచెంసేపు ఇక్కడ ఉంచుతాం. ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాం బైబిల్లో. నెక్స్ట్ దగ్గరికి వెళ్దాం. బలిపీఠం కొంచెం మార్చారు చూడండి. ఇప్పుడు ఈ 2 చేసి ఏమైందంట? రాజుచున్న పొయ్యి ఒకటి, మధ్యలో ఖండముల మధ్య నడిచి పోయాను. అప్పుడు దేవుడు కానానీయులు, హీతీయులు, పెరిజీలు, అమ్మోని, యెబూసీయులు వీళ్ళందరినీ సంతానంకు ఇచ్చి ఉన్నానని అబ్రాహాముతో నిబంధన చేశాను. డన్. ఇప్పుడు నిర్గమకాండంకి వెళ్ళాం అనుకుందాం. అలాగనే వాళ్ళు దీన్ని కట్ చేశారు. కట్ చేసి దాని రక్తాన్ని తీసుకొని నిబంధన మొత్తం చదివారు. మేము అన్నీ చేస్తామని ఒప్పుకున్నారు. రక్తాన్ని వాళ్ళ మీద ప్రోక్షించాడు. రక్తాన్ని బలిపీఠం మీద పోసాడు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళారు. ఇద్దరు కలిసి కూర్చొని ఏం చేశారు? భోజనం చేశారా? బిర్యానీనా లేకపోతే ఏం చేశారు ఇద్దరు? సరే, ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, అప్పుడు ఇది అర్థం చేసుకోవాలి. యాకోబు భార్యని, పిల్లల్ని తీసుకొని పారిపోతున్నాడు లాబాన్ దగ్గర నుంచి. పారిపోతుంటే లాబాన్ చేసి మరి పట్టుకొని ఆపాడు. సరే, ఇద్దరికి దొరకలేదు, గృహదేవత అంతా అయిపోయిన తర్వాత, అవునా అట్లయితే నా పిల్లలు నేను ముద్దు పెట్టుకొని అన్నాడు. పిల్లలందరినీ, మనవరాలందరినీ ముద్దు పెట్టుకొని ఓకే యాకోబుతో చెప్పాడు, నాకు నిబంధన ఉండవలను. నువ్వు ఇది దాటి అటు రాకూడదు, నేను అది దాటి ఇటు రాకూడదు. ఓకే. సో ఏం చేశాడు అప్పుడు? ఓకే, బలులను అర్పించి వారు అక్కడ భోజనము చేసిరి. కట్ అండ్ దెన్ ఈట్. ఓకే, ఎక్కడికి పోయినా ఇంతే. ఆ కట్ చేయటం, తినటం నిబంధనలో ఒక భాగం. నానా రూపాల్లో బైబిల్ అంతా అదే తిరుగుతుంటుంది. పోతే అది నిబంధనే అయి ఉండాల్సిన అవసరం లేదు. నానా రకాలుగా దేవుడికే ఇవ్వాల్సిన అవసరం లేదు. చివరికి ఇస్సాకు యాకోబుని ఏశావుని దీవించేటప్పుడు కూడా ఏదైనా వేటాడి తీసుకొని రాండి. సరే, ఇతను పోయి నేను ఒకటి కట్ చేస్తా కదా, మళ్ళీ ఏంటి కట్ లేకుండా ఒకటి రాదు. ఓకే, అక్కడ పాటిస్ తినాలి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇంక ఎన్ని బైబిల్లో 35 ఎగ్జాంపుల్లోనే 35 ఇప్పుడు చెప్పడం వేస్ట్. అయితే ఈ ఎగ్జాంపుల్స్లో మీకు ఏం అర్థమైంది? పైన అయితే కట్ చేసి ఏం చేశారు? భోజనము చేశారు, తిన్నారు. ఇప్పుడు అసలు ఆ పదంలోకి వెళ్దాం. నిబంధన అంటే ఏంటి? కట్ చేయటం.
ఓకే. సో ఏంటి ఆ కట్? ఏంది దేవుడు కట్ చేసేది అక్కడ? ఏంటంటే నిబంధన అంటే మీ శరీరాన్ని కోస్తారు, జంతు శరీరాన్ని కట్ చేస్తాం. ఎందుకు కట్ నిబంధన అంటే ఏంటి? కట్టింగ్ ఏంటి అసలు? నువ్వు నాతో వచ్చి ఒక మాట చెప్తే పోద్ది కదా, అవునా కదా? మరి ఎందుకని కట్ చేయాలి? నువ్వు అనేవాడు ఒక మాట చెప్తే అయిపోయింది కదా, మరి ఎందుకని కట్ చేయాలి? సో దట్ ఈస్ ద కీ. అర్థం చేసుకోవాల్సింది. పాత టైమ్స్లో ఈవెన్ చేతబడి కూడా ఇంతే జరిగేది. ఏ ఆత్మ సంబంధమైన దారి ఇది. ఓకే. సో ఇప్పుడు ఏమైంది? 17వ అధ్యాయంకి రండి. ఆదికాండము 17. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై ఉండుమని నీకును నాకును మధ్య ఏం చేస్తానన్నాడు? నా నిబంధన అంటే ఏంటి? కటింగ్. ఓకేనా? సో నీకును నాకు మధ్య మన కట్ ఉండవలెను. ఓకే. సో నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా వృద్ధి పొందించినదని అతనితో చెప్పాను. అబ్రాము సాగిలపడి దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జన్మలకు జనకుడు ఓగదువు. ఇక అన్ని ప్రామిస్లు ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఇదే అసలు అర్థం. కవనెంట్ అంటే అసలు ఏం అర్థం అవ్వదు, ప్రామిస్ అంటే అర్థం కాదు. ఎందుకు అంటే దాని రియల్ సెన్స్లోకి మనం, ప్రభా నేను పలాంది చేయను, నీతో నేను నిబంధనలో ఉన్నా. ఇంకా మళ్ళీ చెప్పు. నువ్వు తిరుపతా? నీకు నా తలనీలాలు ఇస్తా, నిలువు దోపిడిస్తా. ఇది డూపు కావనెంట్. బట్ బైబిల్లో ఉన్న కావనెంట్ ఈజ్ డిఫరెంట్. ఓకే. నువ్వు మాట ఇస్తున్నావు కావనెంట్లు ఇట్లా, కానీ బైబిల్లో ఉన్నది కావనెంట్, అది వేరే లెవెల్. ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు ఈ అబ్రహాముతో ఏమన్నాడు? నీతో నేను నా నిబంధనను స్థిరపరచవలను అని. 7 చూడండి. నేను నీకును నీ తర్వాత నీ సంతతి వారికి దేవుడినై ఉండును. సో నేను నీకు దేవుడినై ఉండాలి, మన ఇద్దరి మధ్య ఈ అగ్రిమెంట్ ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కవనెంట్ అనేది కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడు భార్య ఉంది, భర్త ఉన్నాడు అనుకుందాం, వాళ్ళిద్దరు కలుస్తున్నారు, పాస్టర్ వచ్చి ప్రార్థన చేస్తాడు, మధ్యలో నిబంధన పెడతాడు కదా, వాళ్ళిద్దరు ఒక కవనెంట్లోకి వస్తారు కదా. కవనెంట్ అంటే ఏంటి? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, కవనెంట్ అంటే కుటుంబం అని అర్థం. ఓకేనా? సో ఎక్కడ కవనెంట్ ఉందంటే వాళ్ళు మన ఫ్యామిలీలోకి వచ్చారని దాని అర్థం. ఓకే. వి సే మోర్ ఆఫ్ సేమ్ ఫ్యామిలీ, రైట్? సో ఒక రాజు ఇంకొక రాజుతో చేసుకున్నాడంటే, ఓకే, నిబంధన చేసుకున్నాడంటే నీ రాజ్యం నాలో, మనందరం ఒక కుటుంబం అయ్యామని అర్థం. ఓకే. సో ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఉన్నాడు అనుకుందాం, నరేంద్ర మోడీ ఉన్నాడు అనుకుందాం, హీజ్ మై బ్రదర్ అండ్. ఎందుకంటే వాళ్ళ మధ్య అగ్రిమెంట్ కుదిరింది, ఎందుకంటే వీళ్ళు ప్రాణం ఇచ్చి వాళ్ళని కాపాడారు, వాళ్ళ దీనిలో ఉన్నారు. సో హీజ్ మై బ్రదర్. ఎవరినైనా బెస్ట్ ఫ్రెండ్ అంటాడు, కానీ ఇండియన్స్ని పట్టుకొని మై బ్రదర్ అంటారు. ఎందుకని? కుటుంబంలో ఒకడు. ఓకే. సో కవనెంట్ ఏం చేస్తుంది? సో ఇప్పుడు అబ్రహామును దేవుడి కుటుంబంలో కలుపుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందా? కవనెంట్ అంటే ఏంటో చెప్పలా, కవనెంట్ ఏం చేస్తుంది అంటున్నాను. ఓకే. సో నిబంధన ద్వారా దేవుని కుటుంబం అవుతాం. సో ఏ తండ్రి మూలముగా కుటుంబం అనబడుచున్నదో అన్నాడు కదా, రైట్? సో కవనెంట్ రిజల్ట్ ఏంటంటే నువ్వు మా ఫ్యామిలీ మెంబర్ అని అర్థం, రైట్? అయితే ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. నీకు తర్వాత నీ సంతతికి దేవుడిని అయి ఉంటానని చెప్పాడు. మరియు దేవుడు, నేను నీకు మాత్రం కాక నీ తర్వాత నీ సంతతికి నిబంధన గైకొనవలను. నీకును నీ సంతతికి గైకొనవలసిన నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను, మీ గోప్యాంగ చర్మం మందు సున్నతి పొందవలను. అది నీకును మధ్య ఉన్న నిబంధనకు సూచనగా ఉండును. సో ఇప్పుడు ఏం చెప్పాడు దేవుడు?
ఆదికాండం 17లో వచ్చేటప్పుడు కల్లా నేను నీతో ఒక నిబంధన నియమిస్తున్నానని చెప్పి యానిమల్స్ని కట్ చేపించి దీన్నిటు పెట్టించాడు. ఇప్పుడు అబ్రహాంతో వచ్చి నీ శరీరం అందు సున్నతి చేసుకోమని చెప్పి ఈ వ్యక్తిని ఆ స్కిన్ని సపరేట్ చేశాడు. ఏం చేస్తున్నావు? ఏం జరుగుతుంది ఇక్కడ? సో నిబంధన అంటే ఏంటంటే, ఒక శరీరాన్ని కోసిన తర్వాత ఏమొచ్చిద్ది? ఏమొస్తుంది? రక్తం వస్తుంది కదా. శరీరాన్ని కోయటము గుర్తు, రక్తంలో సీల్ ఉంటుంది. అర్థమైందా? ఓ యూ డిడ్ంట్ గెట్ ఇట్. నిబంధన అంటే ఏంటంటే, ఎందుకన నువ్వు శరీరాన్ని కోసినప్పుడు ఈ కత్తి ఘాటు ఉందే, కోసారే, ఇది ఎప్పటికీ నీకుండే ముద్ర, సదాకాలం. సో కవనెంట్ అంటే ఏంటంటే, నీ శరీరాన్ని కట్ చేయాలి. సో కట్ చేసిన ఆ సీల్లో సపరేట్ చేస్తే ఏముంది? బ్లడ్. సో ఇప్పుడు దేవుడు కళ్ళతో చూడాలి మీకు అర్థం అవ్వాలంటే. దేవుడు నీకును మధ్య నిబంధన ఉండవాలని. దేవుడు ఏమైనా నిబంధన అంటే అగ్రిమెంట్ లాగా చూస్తున్నాడా? మన కళ్ళల్లో దేవుడు నిబంధన అంటే నాకు అది చేస్తానని ప్రామిస్ చేస్తాడు అనుకోండి. ప్రామిస్కి మరి నిబంధనకి తేడా అయింది? నో, నాట్ లైక్ దాట్. అట్లా కాదు. సో నిబంధన అంటే దేవుడు కళ్ళల్లో చూడండి. అబ్రహామా, అది కట్ చేసావా? ఇది కట్ చేసావా? కట్ చేశాను ప్రభువా. నువ్వు సున్నతి చేసుకున్నావా? సున్నతి వల్ల ఏమైంది? కట్. అండ్ వాట్ హ్యాపెన్? బ్లీడ్ అయిందా లేదా? దేవుడు శరీరాన్ని కోసాక ఇప్పుడు ఏం ప్రవహిస్తుంది? రక్తం. రక్తంలో నుంచి ఏం ప్రవహిస్తుంది? మన మాటలొద్దు. లేవియాకాండం 17, Leviticus chapter 17. తీసారా? 10 చూడండి. మరియు ఇజ్రాయేలీల కుటుంబంలోనేమి మీలో నివసించు పరదేశంలోనేమి ఒకడు దేని రక్తమును తినువానికి నేను విముఖుడునై జనుల్లో నుండి వాడిని కొట్టివేయుదును. రక్తము దేహమునకు ఏంటంట? రక్తము దేహానికి, రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయుటకై దాన్ని మీకు ఇచ్చి తిని. సో దేవుడు అనేవాడు మన బాడీలో బ్లడ్ ఎందుకు పెట్టాడు? రక్తాన్ని బలిపీఠం మీద పోయటానికి, అంతేనా? కాదు. సో నౌ వెన్ యూ కట్ యువర్ ఫ్లెష్, మీ శరీరాన్ని కట్ చేశారు అనుకుందాం, అప్పుడు ఏం యూజ్ అవుద్ది? బయటకు ఏమొస్తుంది? రక్తం. సో రక్తము బలిపీఠం మీద పోసేటప్పుడు ఏముంది? రక్తాన్ని కట్ చేయండి, స్పిరిట్ ఈస్ దేర్ ఇన్సైడ్. సో రక్తం ఎందుకు ఇచ్చానంటే, నువ్వు బలిపీఠం మీద పోస్తున్నావు అంటే నువ్వు పోస్తుంది అది కాదు, దాన్ని చీల్చి లోపల చూడు, దానిలో ఉంది ఆత్మ. అది ఎందుకు ఇచ్చానంటే, జంతువులు మీ బలి అర్పించి మీ ప్రాణముల నిమిత్తం ఇచ్చాను. నీ స్పిరిట్ ఎక్కడుందంటే ఇన్ యోర్ బ్లడ్. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. దేవుడు నీకును మధ్య నిబంధన ఉండవాలంటే ఏమంటున్నాడు? ఈయన కళ్ళతో చూడాలి, కట్ చేయి. నేను నీకులాగా ఫ్లెష్ కాదు, స్పిరిట్. సో టు రీచ్ మీ, నా దగ్గరకు రావాలంటే నువ్వేం చేయాలి? శరీరములో రాలేవు. ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, అబ్రహాముకి 2 పిల్లలు పుట్టారు. మన కోసమే పాపం దేవుడు అది ఒప్పుకున్నట్టున్నాడు. ఇష్మాయిల్ పుడితే అబ్రహాము హాగర్తో వెళ్ళినప్పుడు, ఇప్పుడు అబ్రహాము ద్వారా పిల్లోడు పుట్టాడా పుట్టలేదా? ఇష్మాయిల్. సీ ద డిఫరెన్స్. జస్ట్ ఎ స్పర్మ్, అంతేనా? ఈయనలో ఉన్నది ఆమెలోకి వెళ్ళింది, ఆమె గర్భం ధరించింది. రైట్. సో అబ్రహాము లయన్స్లో నుంచి వచ్చింది, గర్భవాసము నుండి పుట్టాడా లేదా?
అబ్రహాము గర్భములో నుంచి ఇష్మాయేల్ వచ్చాడు. నౌ దేవుడు కట్ చేశాడు. ఆ రక్తం ఉంది. 17 తీయండి, ఆదికాండం. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తానన్నాడు. సో మీకు ఈ కాన్సెప్ట్ని నేను మళ్ళీ కిందకు వద్దాం. అసలు డైరెక్ట్ కాన్సెప్ట్ ఫస్ట్ మీకు చెప్తాను. ఎప్పుడైతే ఖండాలని కట్ చేసామో, మనం కట్ చేస్తుంది దీన్ని, ఆటోమేటిక్గా రక్తంలో ఏముంది? స్పిరిట్ ఉంది. మరి శరీరంకి ఏమవుతుంది కట్ చేసినప్పుడు? అబ్రహాముకు సున్నతి చేసినప్పుడు శరీరం మీద గుర్తుపడిందా లేదా? ఒక యానిమల్ని కట్ చేసేటప్పుడు నువ్వు తిరిగి కలపగలవా? సో ఆ స్కార్ గుర్తు అర్థమవుతుందా? ఆ కట్ చేశాడే ఆ రక్తములో సంతకం ఉంది, సీల్. ఓకే, శరీరంలో లేదు, ఆ రక్తములో ఉన్న ఆత్మ. అర్థం. సో దేవుడు ఎక్కడ అబ్రహాముతో నిబంధన చేసుకుంటున్నాడు? స్పిరిట్, ఆ రక్తములో ఉన్న దానిలోంచి చేసుకుంటున్నాడు. సో ఇప్పుడు మీకు ఇది అర్థం కావాలంటే దేవుడు కోణంలోంచి చెప్తా. రెండింటిని సపరేట్ చేశారా? దేవుడు చూస్తున్నాడు. చూస్తా, అబ్రహమా అది ఇక్కడ పెట్టావు కదా, రక్తం గారుతుంది. ఇప్పుడు దేవుడు వచ్చాడు, అబ్రహాంకి గాఢ నిద్ర కలగజేశాడు. ఓకే, అఫ్ కోర్స్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్కి వెళ్ళకండి, ప్రస్తుతంకి ఇక్కడ ఉందాం. ఓకే, సో అబ్రహాంకి ఆదాము టైప్లో నిద్ర కలిగింది అనమాట. అవ్వని చేసేటప్పుడు ఎట్లో ఏంటో నిబంధనలు చేసేటప్పుడు అంతా నిద్ర వస్తూ ఉంటుంది, రైట్? సో అబ్రహాం కూడా గాఢ నిద్ర కలిగింది ఆ రోజు సాయంత్రం. అంతే, యెహోవా ఏమన్నాడంటే, ఇదిగో కానానీయులు, హెత్తీయులు, పెరిజీలు ఈ దేశం నీకు ఇచ్చున్నాను, అవన్నీ మాట్లాడాడు. ఆ కవనెంట్ చేసేటప్పుడు రాజుచున్న పొయ్యి, ఒక ఫైర్ థింగ్ ఏమైందంటే దానిలో ఖండముల మధ్య నడుచుకుంటా వెళ్ళింది. అబ్రహాము ఏం చేశాడు మరి? అబ్రహాం వెళ్ళలా, అబ్రహాం ఉన్నాడు, కానీ ఖండముల మధ్య దేవుడు నడుచుకుంటా. సో అటు ఇటు ఖండములను బట్టి దేవుడు ఇట్లా నడుచుకుంటూ అవతలకి వెళ్ళాడు అనమాట. దాని అర్థం ఏంది? అబ్రహాంకి ఏం అర్థం కాల. లెట్ us ఓపెన్ ఇట్. సో కట్ ఎందుకు చేయాలి? నిబంధన అంటే దేవుడు మనతో ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు దేవుడు అబ్రహాంకు చూపించాడు. అబ్రహాం అర్థమైందా అన్నాడు. ఏముంది ప్రభు, రెండు అటు పొయ్యిని ఇటు ఇటు పెట్టావు, రక్తం గారుతుంది, ఈ రక్తంలోంచి నడుచుకుంటా అవతలకి వెళ్ళావు, అంతే కదా అన్నాడు. నో, అబ్రహాంకి అంత డీప్ అర్థమయ్యేది లేదు. అందుకే 22లో వేరే జరిగింది. ఇప్పుడు దేవుడు కళ్ళతో చూడండి, దేవుడు ఎట్లా చూస్తున్నాడంటే అబ్రహాంతో చేస్తున్న దాన్ని 2000 3000 ఫార్వర్డ్ చేద్దాం. 2000 మనం ఒక జంతువుని కట్ చేసాం. ఆయన ప్రభు పేరు యేసు ప్రభు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. స్కార్స్ ఉన్నాయా లేదా? రక్తం కారిందా లేదా? కారిందా? ఆయన వచ్చి మరి చూపించింది ఏంది? తోమాకి సైన్, గుర్తు. ఓకే, అందులో ఏముంది? బ్లడ్. అర్థమవుతుంది కదా? సో యేసుక్రీస్తు చచ్చిపోయాడు, చంపాం. యేసు ప్రభు రక్తము చిందింపబడింది. నవ్ యు సీ, ఆ బ్లడ్లో ఏముంటుందని చెప్పాను? నడుచుకుంటూ నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను నిర్దోషిగా అప్పగించుకున్న క్రీస్తు యొక్క రక్తము. సో రక్తం చిందించిన వెంటనే యేసు ప్రభువు నడుచుకుంటా దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఆలయంలో రక్తము చిమురుతున్నావు అనంటే, బయట బలిపీఠం మీద ప్రోక్షించావంటే నీ ప్రాణం చచ్చిందని దాని అర్థం. దేవుని సన్నిధిలోకి వెళ్ళి దాన్ని అట్లా అన్నావంటే నీ రక్తం, నీ ఆత్మ దేవుణ్ణి చూస్తుందని అర్థం. అర్థమవుతుందా? సో యేసు ప్రభు రక్తం ద్వారా, ఆ పరిశుద్ధ రక్తం ద్వారా ఏమయ్యాడంటే నిత్యుడగు ఆత్మ ద్వారా, నువ్వు చచ్చిపోయావు కదా, నువ్వు స్పిరిట్ కదా, ఇప్పుడు ఆ స్పిరిట్ మీనింగ్ వాట్? బ్లడ్.
ఎస్ ఆర్ నో? సో అది నడుచుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు. ఎవరు నువ్వు, అసలు నువ్వేంటి ఇక్కడికి రావటం ఏంటి? అసలు ఆయన చూస్తే అసలు ఆయన సన్నిధిలో ఒక్కడు రాగలడా? ఎవడును ఎప్పుడును. సో దేవుడి దగ్గరికి రాగానే ఓకే, కవెనెంట్ అంటే ఏంటి? ఫ్లెష్ని కట్ చేసి బ్లడ్ ద్వారా స్పిరిట్ నా దగ్గరికి రావటం. ఓకే, చూశాడు, ఒక్క దోషమైనా లేదే, తప్పే. నువ్వు నిష్కల్మషం, నిందారహితం, ఈ రక్తము సజీవం, ఇది బతుకుంది కాబట్టి రెడీయా? అసలు జీసస్ క్రైస్ట్ బ్లడ్లో నుంచి దేవుని దగ్గర నుంచున్నాడు. ఓకే, ఇప్పుడు దేవుడు నువ్వు కవెనెంట్ నాతో చేసుకున్నావు అన్నాడు. ఇది మీ కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తము, ఇది తాగున్నప్పుడల్లా నన్ను మీరు నిన్న ఈరోజు బైబిల్ స్టడీలు అన్నీ చూసుంటారు కదా, మెడిటేషన్ వర్స్, నా శరీరము తిని నా రక్తము తాగువాడే వాడు నిత్య జీవము. ఓకే, సో కట్ అయింది. ఇప్పుడు యేసు ప్రభు దీని దగ్గరకు వచ్చాడు, కానీ లోకంలో ఆయన ఏమయ్యాడు? చనిపోయాడు. అర్థమవుతుందా? సో జీసస్ క్రైస్ట్ లోకానికి ఏమయ్యాడు? చచ్చిపోయాడు. కానీ ఆ రక్తం ద్వారా ఎవరి సన్నిధిలో కనపడ్డాడు? లెట్ us pause here. ఆయన శరీరమును తెర ద్వారా అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించు మార్గము ఇప్పుడు బయలుపరచబడినన్నాం. అంటే దాని అర్థం ఏంటి? ఆయన శరీరమును తెర ద్వారా అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించు మార్గము ఇప్పుడు బయలుపరచబడింది. సో జీసస్ క్రైస్ట్ కట్ తన స్పిరిట్ దేవుడి దగ్గరికి వచ్చి నుంచుంటే అప్పుడు దేవుడు అన్నాడు, ఇదే అబ్రహాంతో కూడా చేశాను. అబ్రహాంకి అర్థం కాలేదు. నేను ఆ రోజు ఏం చేశానంటే కట్ చేసి బ్లడ్లో నుంచి నడుచుకుంటా వెళ్ళా. ఓకే, దాని అర్థం ఏంటంటే జీసస్ క్రైస్ట్ చేసి రక్తం ద్వారా ఆత్మ దేవుడి దగ్గరికి వచ్చింది. సో జీసస్ క్రైస్ట్ వచ్చి యేసు దేవుడి దగ్గర నుంచొని ఇప్పుడు ఏంటి సంగతి అన్నాడు. ఏముంది, పాపం మొత్తం, శాపం అన్నీ నువ్వు తీసుకున్నావు. నీ శరీరం ఉంది పాపమునకు శిక్ష విధింపబడింది. ధర్మశాస్త్రం మొత్తం అయిపోయింది. నీ రక్తం ద్వారా తుడిచేసి కొట్టేసావు. ఇప్పుడు నువ్వు నా దేవుడు నాది మొత్తం ఇప్పుడు నీది. నేను అనేది మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు చచ్చిపోయాడు, అండ్ దట్ ఈస్ వెరీ బ్యాడ్. ఎందుకని? ఒక నిర్దోషి చచ్చిపోకూడదు కదా. దేవుడి నిబంధన ప్రకారం ఏంటి? నిత్య జీవం కదా. సో ఒక నిర్దోషి దేవుడి దగ్గరకు వచ్చి నుంచుంటే అప్పుడు ఆయన అన్నాడు, నో ఇలా జరగకూడదు. ఇప్పుడు నీ ఆత్మ ఇక నీ ఆత్మ కాదు. పునరుద్ధాన శక్తి, హోలీ స్పిరిట్ ఇప్పుడు ఏం చేసిందంటే యేసు ప్రభువుని దీవెన అంటే, కవనెంట్ అంటే తండ్రి దగ్గర ఉన్న ఆత్మతోటి ఈయన ఆత్మని బతికిచ్చాడు. మీకు ఏమైనా అర్థమైందా? సో ఇంకా ఒక్క నెక్స్ట్ సెకండ్కి యేసు ప్రభు స్ట్రైట్ బాడీ రిజరెక్టెడ్. అర్థమవుతుందా? యేసు ప్రభు పుట్టాడు. నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది పొందు వరకు ఎంతో యాతన పడుచున్నానని చెప్పాను. ఓకే, సో జీసస్ క్రైస్ట్ బర్న్ ఫ్రమ్ అబోవ్. సో ఆయనలోంచి నువ్వు కూడా నిబంధన అంటే పుడుతున్నావు ఆ విధంగా. సరే, కొంతసేపు ఇక్కడ ఆపండి, కిందకి దిగుదాం. ఓకే, మనం కింద మాట్లాడుకుంటేనే అర్థమైంది, పైన దాకా అసలు రాకూడదు అసలు. ఇప్పుడు ఈ కాంట్రాస్ట్, ఈ గ్రహింపుతోటి అబ్రహాముతో దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి. నిబంధన అంటే, సో అబ్రహాం దగ్గరకు, అబ్రహామా నీ గోప్యాంగ చర్మం ఉన్నది జై అన్నాడు. ఓకే, కట్ చేసాం శరీరాన్ని, ఇది నిత్యము నీ శరీరంలో సీల్ అన్నాడు. ఓకే ప్రభువా, ఇప్పుడు బ్లడ్. నౌ అబ్రహాము ఏమయ్యాడు?
అబ్రహాము ఆత్మ ఎక్కడికి వచ్చింది? దేవుడు సన్నిధిలో కనపడినట్ట. సో కట్ అయిన తర్వాత ఆ లైఫ్, సో అబ్రహాము దేవుడి దగ్గరికి వచ్చినట్టు అనమాట. ఓకే, అబ్రహామా ప్రాసెస్ ఇంతే. ఇప్పుడు అలాగనే ఉండు, అరే ఆ ఇస్సాక్ని టీండి అన్నాడు, లోపల ప్యాకేజ్ పెట్టి జిప్పేసాడు, కిందకి వెళ్ళి అన్నాడు. ఫర్ యూ అండర్స్టాండింగ్, మీరు అర్థం చేసుకోవటానికి ఇట్లా చెప్తున్నా, అర్థమవుతుందా? సో అబ్రహాము కుమారుడిని ఎక్కడ పొందుకున్నాడు? రక్తములో ఉన్న ఆత్మలోన, తన స్పర్మ్ ద్వారానా? ఏమన్నా మొటిలిటీ లేకపోతే స్పర్మ్ కౌంట్ తగ్గి అసలు స్పర్మే లేదాడా, ఏం గర్భమే లేదాడా? మీకు నేను అంటుంది అర్థమవుతుందా? సో అబ్రహాం తోటి దేవుడు చేసుకున్న నిబంధన, అబ్రహామా నీ సన్నిధిని ఇష్మాయేలు బ్రతుకును గాక అన్నాడు. అంటే దేవుడు అన్నాడు, అబ్రహామా రే పిల్లోడిని కనేది అట్లా ఇట్లా కాదురా, నీకే నిబంధన చేసుకున్నాను కదా నీతోటి. అతడు కాదు, రక్తములో నుండి వస్తాడు, రక్తంలోంచి రావాలి, నాట్ త్రూ యువర్ బాడీ. అందుకే వాళ్ళు రక్తం వలన శరీర ఇట్ట కాదు, ఆత్మ మూలముగా జన్మించిన వారు. మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, సో ఇష్మాయిల్ ఎట్లా పుట్టాడు? జస్ట్ నార్మల్. సో కళ్ళ ముందు చూడండి, ఒక వ్యక్తి నిబంధన, దేవుడు అతని ప్రార్థన కూడా విన్నాడు, హాగర్ ప్రార్థన విన్నాడు, హాగర్కి గర్భం ఇచ్చాడు, కనిచ్చాడు, పిల్లోడికి ఇష్మాయేల్ దేవుడు విన్నాడని పెట్టించాడు పేరు. ఇప్పుడు శారా తరిమేస్తే వీడు నా కుమారుడితో పాలిభాగస్తుడు కాడన్నాడు, వారసుడు కానేరడని. సరే వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అతను దర్శించి మరి ఏమన్నాడు? నేను నిన్ను దీవించి నీలోంచి రాజులు వచ్చేదరు, అన్ని చేశాడా లేదా? ఓ గాడ్ విల్ బ్లెస్ ఎవ్రీబడి, బట్ హీ హ్యాస్ నో కవర్నెంట్ విత్ ఎనీబడి. ఎవరితో ఆయన నిబంధన లేదు, రక్తములో నుండి రావాలి, త్రూ బ్లడ్. మీకు అర్థమవుతుందా? ఓకే, సో అబ్రహాంకి అర్థం కాల, ఏంది ప్రభు అయితే ఎందుకని సున్నతి చేసుకోవాలి? ఎందుకు అనంటే నీ రక్తము లోపల ఉన్న నీ ఆత్మ ఉంది కదా, నీకు సున్నతే సీల్. నీ ఆత్మలో నేను ఇస్సాక్ అనేవాడిని తీసిపెట్టా. నౌ ఐజక్ ఈజ్ యువర్ ఫ్యామిలీ. నిబంధన ద్వారా కుటుంబం అవుతామా అవమా అని అబ్రహాము ఒకటి. క్రితం నువ్వు అబ్రాము, శారాయి. ఓకే, వెన్ యువర్ డెడ్, నువ్వు చచ్చిపోయి నా దగ్గరికి వచ్చినప్పుడు త్రూ సర్కంసిషన్ అయిపోయిన తర్వాత, నిబంధన అంటే ఏంటి? కట్టయి వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు అబ్రహామును చూశాడు. అబ్రహాంతో మాట్లాడతా స్పిరిట్ తోటి అన్నాడు అనమాట, నీ పేరు అబ్రాము కదా, నా పేరు యెహోవా. ఓకే, ఉన్నారా? అబ్రాము నా యెహోవా, హాదీసి నీలో పెడతా, అబ్రాహాము అయ్యి నువ్వు జనాంగాలకి తండ్రి అవుతావు. అందుకని నీ తర్వాత నా పేరు పెట్టబడిన నా జనులు అని మిమ్మల్ని పిలుస్తారు. ఓకే, నౌ నా ఇంటి పేరు నీ ఇంటి పేరు. ఓకే, స్మైల్స్ ఇమాన్యుయల్ టైపులో అలా నీ వెనకే ఆయన. శారా, నువ్వు కవనెంట్ అయితే శారా, SARAI, శారాయి, ఆ ఐని తీసే, శారా ఇంకా నువ్వు లేవు, అయి పడాయి అని శారా హా.
జనాంగాలకు ఆమె కూడా తల్లి, ప్రిన్స్ ఆమె. నాట్ యువర్ ప్రిన్స్. శారాయి అంటే నీకు రాణి కాదు, ప్రపంచానికే రాణి. సో అబ్రహాములోకి, శారాలోకి ఎవరొచ్చారు? దేవుడు ఇంటి పేరుతో సహా లోపలికి వచ్చి బతికాడు. నేను వచ్చిన తర్వాత మన ఇంటి పేర్లు ఉన్నాక మనకొకడు పుడతాడు. అందుకు మనకు కుమారుడు అనుగ్రహింపబడినాడు. అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుతారు. సరే, ఓకే. సో అర్థమవుతుందా? అంటే యేసుక్రీస్తు పైకి వచ్చిన తర్వాత దేవుడు యేసు ప్రభువులోకి ఏం పెట్టాడు? నిత్యుడగు ఆత్మ ద్వారా. ఆయన నిర్దోషిగా అప్పగించుకున్నాడా? మృతులలో నుండి యేసును లేపిన వాని ఈయన ఆత్మని హాలు ఇవ్వలా, నేరుగా ఆత్మనే పెట్టాడు లోపల. ఉన్నారా లేదా? సో నువ్వు యేసు ప్రభువా అన్నప్పుడు దాని అర్థం ఏంటి? నువ్వు కవనెంట్లో నిదిగో నేను మీతో ఒక కొత్త నిబంధన చేసుకుంటున్నాను అన్నాడా? అంటే దాని అర్థం ఏంటి? నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం. మరి నేను ఇతని శరీరం ఎలాగ అరే మరి తినకపోతే ఎట్లా వెళ్తావు? బలర్పించాక తినాలి కదా, ఆ బాడీతోనే కదా మనం పాటు, ఆ రక్తమే కదా మనం. సో నువ్వు ఆ రక్తంలోకి పాలి భాగస్తుడు అయ్యావు, ఆ కట్టులోకి నువ్వు వెళ్ళావు. ఓకే, నీ స్పిరిట్ ఎప్పుడైతే వెళ్ళిందో, కుమారుడా వీడు కూడా నీ కొడుకే, ఇదిగో తీసుకో, నీలోకి ఆయన స్పిరిట్. అందుకే సరే ఇంకొంచెం లోపలికి వెళ్దామా? ద్వితీయోపదేశకాండము 10 ఇందాక చదివించాను కదా. ఇప్పుడు మీ పేరేంటి మరి? నీ పేరులో సగం అయింది. ఈ లోకమా మనం? సరే ఇప్పుడు బ్లెస్సింగ్ అంటే ఏంటి? అరే బియాండ్ బ్లెస్సింగ్. దేవుడు అనేవాడు నీలోకి వచ్చాడు దాని అర్థం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మన హృదయంలోనికి. అయితే ఇంకా అక్కడికి వెళ్ళాలి, ఉండండి. సో ఇప్పుడు ఏం జరిగింది? 10 ఏలైనగా నీ దేవుడైన యెహోవా పరమునకు దేవుడు, పరప్రభు అయి ఉన్నాడు, ఆయన మహాప్రాగం అని చెప్పి 16 చూడండి. కాబట్టి మీరు లోబడాలని స్వభావమును రోసివేసి ఇక మీదట ముష్కరులు కాకుండుడి. అంటే దాని అర్థం ఏంటంటే సున్నతి లేని మీ హృదయమును. ఇప్పుడు వీళ్ళందరూ యూదులేగా, ఇజ్రాయేలీలే కదా. మోషేకి సున్నతి ఉందా లేదా? అహరోనికి సున్నతి ఉందా లేదా? యెహోషువకి, కాలేబుకి, అఫ్కోర్స్ మిగతా వాళ్ళకి లేదనుకో, కానీ వీళ్ళు సున్నతి చేసుకున్న వాళ్ళే కదా, తర్వాత అయినా సున్నతి చేయబడేవాళ్ళే కదా. వీళ్ళతో శరీరం గురించి చెప్తున్నాడా? యు కట్ యువర్ ఫ్లెష్ అని చెప్తున్నాడా? ఇప్పుడు మోషేకే తెలుసు శరీరం కట్ చేసుకొని వచ్చేదానికే, ఈ చిన్న నిబంధనకే ఇన్ని దీవెనలు. ద్వితీయోపదేశకాండం 1 నుంచి 15 వచనాలైతే ఇప్పుడు అసలు నిజమైన సున్నతి ఏంటంటే, సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదకట వంచకులు కాకుండా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుంది? మనం యేసు ప్రభుతో ఎలాగయ్యాం? శరీరం ముందు సున్నతి కలవారు, హృదయం ముందు జరుగునది సున్నతి. మనము నిజమైన సున్నతి కలవారము అన్నాడు గల్తీలు రాసిన పత్రిక. ఎస్ ఆర్ నో? సో దేవుడు ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? మీ స్పిరిట్ని కట్ చేశాడు, యువర్ హార్ట్. అందుకే విరిగి నలిగిన హృదయము అక్కడ నివసిస్తున్నాను. ఓకే, దాన్ని కట్ చేశాడు. కట్ చేసి ఆ హార్ట్లో ఇప్పుడు ఏముంది? నువ్వు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఎప్పుడైనా కట్ అయి నీ స్పిరిట్ బయటకు వస్తే నేను నీకు తోడుంటాను, దానిలోకి వస్తా. నిబంధన. నౌ వి బోత్ ఆర్ ఇన్ యువర్ హార్ట్. అందుకే తన ఆత్మను మన హృదయములోకి పంపెను. నీది హృదయం కట్ అవ్వకుండా ఏ దారిలో నుంచి వస్తుంది లోపలికి. సో సున్నతి ఏం చేస్తుంది? కట్ చేసి నీ స్పిరిట్లోకి హోలీ స్పిరిట్ని మీ ఇద్దరు ఎక్కడ